హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా చలి పెరిగితే జీవులు వణికిపోతాయి లేదా హైబర్నేషన్లోకి వెళ్ళిపోతాయి. కానీ మంచు గడ్డకట్టే చలిలో కూడా తన శరీరంలో వేడిని పుట్టించుకుంటూ రాజసంగా తిరిగే ఒక వింత పురుగు ఉందని మీకు తెలుసా? దీనిని ఐస్ క్రాలర్ అని పిలుస్తారు. దీని వెనుక ఉన్న అంతుచిక్కని జీవశాస్త్ర రహస్యాలను ఈ పరిశోధనాత్మక ఫీచర్లో తెలుసుకుందాం. ఈ విలక్షణమైన అన్వేషణను నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. వీరు అమెరికాలోని కాస్కేడ్ మౌంటైన్ రేంజ్లోని మంచు పలకల కింద నివసించే ఈ ఐస్ క్రాలర్పై నిశిత పరిశీలన చేశారు. గ్రిలోబ్లాటెడ్ జాతికి చెందిన ఈ పురుగులు -10°C ఉష్ణోగ్రత వద్ద కూడా అత్యంత చురుగ్గా కదులుతుంటాయి. వీటి శరీరంలో జరిగే ఒక వింతైన రసాయన చర్యే దీనికి కారణమని గుర్తించారు. సాధారణంగా కీటకాలు కోల్డ్ బ్లడెడ్ జీవులు, కానీ ఈ ఐస్ క్రాలర్ శరీరంలో అక్షరాల ఒక చిన్న ఇంజిన్ లాగా పనిచేసే మైటోకాండ్రియల్ రియాక్షన్ జరుగుతుంది. ఇది ఆహారాన్ని నేరుగా శక్తిగా కాకుండా వేడిగా మారుస్తుంది. దీని శరీరంలో ఉండే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ గడ్డకట్టే మంచును కూడా నీరుగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉందని బయోకెమికల్ విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. చలికి రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి ఈ పురుగు తన రక్తంలో ఒక రకమైన యాంటీ ఫ్రీజ్ గ్లైజర్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ పురుగు మనుషుల అరచేతిలో ఉంటే మన శరీర వేడికి అది చనిపోతుందని జన్యుశాస్త్ర నివేదికలు చెబుతున్నాయి. అంటే దీనికి చలనేది ప్రాణం, వేడనేది మరణం. ఇది ప్రకృతి సృష్టించిన ఒక వింతైన వైరుధ్యం. శాస్త్రవేత్తల అభిప్రాయాల ప్రకారం ఈ పురుగులు కోట్లాది ఏళ్ల క్రితం నాటి హిమయుగం నుండి నేటికి తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి. ఇవి పర్వతాలపైన ఉండే మంచు పలకల కింద నివసిస్తూ అక్కడ దొరికే చిన్న చిన్న చనిపోయిన కీటకాలను తిని బతుకుతాయి. భూమి వేడెక్కుతున్న కొద్దీ ఈ చలిని కోరుకునే జీవుల మనుగడ ముప్పులో పడుతోందని తాజా ఎవల్యూషనరీ బయాలజీ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో మనం అవయవాలను భద్రపరిచే క్రయో ప్రిజర్వేషన్ టెక్నాలజీలో కొత్త మార్గాలను చూపిస్తున్నాయి. ఈ పురుగు శరీరంలో ఉండే యాంటీ ఫ్రీజ్ ప్రోటీన్లను ఉపయోగించి మనుషుల అవయవాలను ఎక్కువ కాలం పాటు గడ్డకట్టకుండా భద్రపరిచే టెక్నాలజీ అభివృద్ధిని చేసే ప్రయోగాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అడవిలో మెరిసే ఈ చిన్న పురుగు మనకు వైద్య రంగంలో కొత్త పాఠాలను నేర్పుతుంది. ఐస్ క్రాలర్ పరిణామం జీవం తన మనుగడ కోసం ఎంతటి విపరీత పరిస్థితులనైనా తట్టుకొని ఎలా నిలబడగలదో తెలియజేస్తుంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.